భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది, కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నిటినీ కూడా ఏ విధంగా పక్కదారి పట్టించి ప్రజలకు చేరకుండా చేస్తున్నది, ఏ విధంగా అభివృద్ధి నిరోధక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఉదాహరణగా పంచాయతీ నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంచాయతీలకు అందిస్తున్నది. కానీ పంచాయతీలకి నిధులు చేర్చడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వివక్ష చూపుతూ ఉన్నది. పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు కనీసం ఒక లైట్ వెలిగించలేని పరిస్థితికి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లు వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రజల నుంచి నేరుగా ఎన్నుకోబడినా కూడా వాళ్ళని కేవలం ఉత్సవ విగ్రహాలుగా చూస్తూ ఉండారు. దాంట్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్లందరినీ కూడా సమీకరించి ఉద్యమం చేసింది. ఉద్యమం ఫలితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి అధికారులను పంపించి ఇక్కడ ఏ విధంగా పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, దుబారా అవుతున్నాయో అవన్నీ కూడా గమనించింది. వీరు CFMS అని ఒక పోర్టల్ ద్వారా డబ్బుని తరలిస్తూ పంచాయతీలను ఏమాత్రం పట్టించుకోకుండా వారి యొక్క ప్రచార ఆటలకి ప్రచార కార్యక్రమాలకి నిధులు మళ్లిస్తూ ఉన్నారు. దాని మీదట కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ పూర్తిగా నివేదిక సమర్పించింది కేంద్ర ప్రభుత్వానికి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం యూసీ లేనిదే ఈసారి నిధులు ఏమాత్రం రిలీజ్ చేయము అని సుస్పష్టంగా చెప్పింది. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు గృహ సముదాయాలు కావచ్చు, ఇంకా రోడ్లు కావచ్చు, ఇంకా కూడా అన్ని కూడా ఉచితంగా నీటి కుళాయిలు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. వాటిని సక్రమంగా వినియోగించకుండా వాటిని ప్రజలకు చేరువ కానివ్వకుండా వీరి యొక్క స్టిక్కర్లు వేసుకొని ఆ స్టిక్కర్ల ద్వారా ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. కరోనా సమయం నుంచి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. ముందుగా ఇచ్చేటువంటి 5 కిలోలే కాకుండా అదనంగా కూడా ఒక 5 కిలోల బియ్యాన్ని ఇస్తూ వస్తున్నది నేటి వరకు కూడా. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ఒక 5 కిలోలు మాత్రమే చేరుతూ ఉన్నాయి. అంటే మిగతా 5 కిలోలు ఏమైపోతున్నాయి. ఆ విధంగా అన్ని కార్యక్రమాలు ఏదైనా నాగరికత కావచ్చు, అన్ని కార్యక్రమాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారానే అమలు జరుగుతూ ఉన్నాయి. అవేవి కూడా ప్రజలకి సక్రమంగా చేరడం లేదు అని బీజేపీ జాతీయ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా గమనించారు. దాంట్లో భాగంగానే రేపు 21వ తేదీ నుంచి ఓరుబాట కార్యక్రమం ద్వారా ఏ విధమైనటువంటి నిధులు ఆ గ్రామానికి కేంద్రం నుంచి వచ్చాయని, అవి ఏ విధంగా ఖర్చు పెట్టారు అనేటువంటి ఒక ఎక్సెల్ షీటు పంపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ వికసిత్ భారత్ ద్వారా ఆ కార్యక్రమం అంతా కూడా గ్రామాల్లో జరిగింది. మళ్ళా కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు మా మీద ఒక బృహత్తరమైన బాధ్యత పెట్టారు. మీరు ఒక వెహికల్ ద్వారా వెళ్ళి ప్రతి గ్రామంలో ఆ గ్రామంలోకి ఏ పథకాల ద్వారా ఎంతెంత ఫండ్స్ ఆ గ్రామాలకు వచ్చినాయి, అవి ఏ విధంగా ఖర్చు అయ్యాయని తెలియజేయండి. ఈ ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టండి అని మాకు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2019 తర్వాత ప్రారంభించినటువంటి 3వ లైన్ కార్యక్రమం సక్సెస్ఫుల్ గా జరిగింది. కానీ ఈ కార్యక్రమం మాత్రం ముందుకు సాగడం లేదు. చిన్న చిన్నగా జరుగుతున్నది. కారణం ఏంటి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అలసత్వం. రాష్ట్ర ప్రభుత్వం తను సేకరించి ఇవ్వాల్సినటువంటి భూమిని సరిగ్గా ఇవ్వనందువల్ల ఆ కార్యక్రమం ఏళ్ల తరబడి నడుస్తూ ఉన్నది. ఆ యొక్క రైల్వే లైన్లు కూడా ప్రధాని కార్యాలయమే నేరుగా పర్యవేక్షిస్తూ ఉన్నా కూడా మన ప్రభుత్వాలకు చీమకుట్టినట్టు కూడా లేదు. అదే కనుక వస్తే మనకు రవాణా సౌకర్యం కానీ ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి రవాణా సౌకర్యం అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా మిగతా మౌలిక వసతులన్నీ కూడా
వచ్చేస్తాయి, పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది, లాజిస్టిక్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క నిరాసక్త ద్వారా వాళ్ళకి ఏ పని అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో, వాళ్ళకి ఏ పనిలో అయితే ఎక్కువగా ధనం సమీకరించబడుతుందో, లేకుంటే వాళ్ళ స్వీయ ప్రయోజనాలు కాపాడబడతాయో ఆ కార్యక్రమాల పట్ల ఉన్న శ్రద్ధ వీటి మీద లేదనేది భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నది. మేము 1998లోనే బలపడి 18% ఓట్లతో 4 పార్లమెంట్ సీట్లు ఒంటరిగా గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆ పూర్వమేమి మాకు సీట్లు ఓట్లు లేవు, కానీ క్రమేపీ మా యొక్క ఓట్ల శాతం తగ్గుతూ వచ్చింది. మళ్ళా అనూహ్యంగా పెరగదని మనం ఏం చెప్పగలము? రేపు గ్యారంటీగా 14లో ఒక ప్రభుత్వాన్ని చూశారు, ఈ ప్రభుత్వం ప్రజలకు సరైన న్యాయం చేయట్లేదని 19లో ఇంటికి పంపించారు. 19లో ఇంకో ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. 19లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ప్రజల పట్ల ఏ విధంగా పనిచేస్తుందో, ఏ విధమైనటువంటి వ్యతిరేకతను కూడగట్టుకున్నదో మనకు అందరికీ తెలిసిన విషయమే. మరి చైతన్యమైనటువంటి ప్రజలు, మార్పుని వేగంగా అంగీకరించగలిగినటువంటి ప్రజలు, బాగా చదువుకొని విద్యావంతులైనటువంటి ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని గ్యారంటీ ఏముంది? తప్పనిసరిగా మేము సరైన నాయకత్వాన్ని ప్రజల ముందు ఉంచగలిగితే తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. మాకు నాయకత్వ లోపం ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి చోట పోటీ చేయడానికి నాయకులు సిద్ధంగా ఉన్నారు. ప్రజల ముందు మంచి ఎజెండాతో వెళ్తాము, ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం మాకు.